హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. మెట్పల్లిలో గంజాయి పట్టివేత, బీహార్ రాష్ట్రానికి చెందిన నలుగురి అరెస్ట్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని శాంతినగర్ కాలనీలోని ఒక ఇంట్లో కొంతమంది వ్యక్తులు గంజాయి తాగుతున్నారని కాలనీవాసులు చూసి మధ్యాహ్న సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వగా సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ కిరణ్ కుమార్ సిబ్బందితో యుక్తంగా శాంతినగర్లోని ఒక ఇంటిలో నలుగురు బీహార్ రాష్ట్రానికి చెందిన రూపేష్ కుమార్, సునీల్ కుమార్, సంతోష్ కుమార్, చోటు కుమార్లను పట్టుకొని విచారించామని అన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గత కొన్ని నెలల క్రితం మెట్పల్లి పట్టణానికి బీహార్ నుండి నలుగురు వ్యక్తులు వచ్చి హమాలి పని చేసుకుంటూ శాంతినగర్లో నివాసం ఉంటూ ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో బీహార్ రాష్ట్రం నుండి గంజాయిని తీసుకొని వచ్చి వాళ్ళు సేవించడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలైన మెట్పల్లి, మల్లాపూర్ పరిసర ప్రాంతాలలో చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి 500 రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున అమ్ముతున్నారని అన్నారు. నిందితుల యజమాని యొక్క అశోక్ లేలాండ్ వాహనంలో తిరుగుతూ నిందితులు అమ్ముతున్నారని అన్నారు. మధ్యాహ్న సమయంలో కాలనీవాసులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి నిందితులను పట్టుకొని 450 గ్రాముల గంజాయి, 4 సెల్ ఫోన్లు, అశోక్ లేలాండ్ వాహనాన్ని సీజ్ చేసి రిమాండ్కు తరలించామని సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. సమాచారం ఇచ్చిన కాలనీవాసులకు పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈరోజు మధ్యాహ్నం మెట్పల్లి పట్టణంలో శాంతినగర్ ఏరియాలో ఒక ఇంటిలో కొంతమంది వ్యక్తులు గంజాయి తాగుతున్నారని శాంతినగర్ యువకులు మాకు సమాచారం ఇవ్వగా నేను మరియు మెట్పల్లి ఎస్ఐ కిరణ్ గారు మరియు సిబ్బందితో యుక్తంగా శాంతినగర్కు వెళ్ళి అట్టి ఇంటిని చుట్టుముట్టి వారిని అదుపులోనికి తీసుకునగా వారు ఒకరి పేరు రూపేష్ కుమార్, సునీల్ కుమార్, సంతోష్ కుమార్, చోటు కుమార్ బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళమని, మేము ఇక్కడికి హమాలి పని గురించి వచ్చినామని, మేము వచ్చేటప్పుడు గంజాయిని తీసుకొని బీహార్ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి మేము తాగుతూ మరియు చిన్న చిన్న ప్యాకెట్లలో ఒక్కొక్క ప్యాకెట్కు 500 రూపాయల చొప్పున మెట్పల్లి పట్టణం మరియు చుట్టుపక్కల మల్లాపూర్ ఏరియాలో కొంతమందికి అమ్ముకొని జీవించుచున్నామని తెలుపగా మేము వెంటనే వారిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద ఉన్న గంజాయిను మరియు వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను పంచనామా రాసి వారిని అదుపులోనికి తీసుకొని అట్టి గంజాయిని స్వాధీనపరుచుకొని మరియు వారు వాడుచున్న మోటారు వాహనం, టాటా మోటార్ వాహనాన్ని సీజ్ చేసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి వారిని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి తదుపరి చర్య నిమిత్తం వారిని కోర్టులో ఆశపరచబడింది.